తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి. చరణ్ గారు, తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత సైలెన్స్ చూస్తూ ఉన్నాం. ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, అందరూ డబుల్ డిజిట్ నెంబరే చెబుతూ ఉన్నారు. మాకు 12 నుంచి 14 వస్తున్నాయి అంటున్నారు. మీరేం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప భారతీయ జనతా పార్టీ సింగిల్ లీడ్కే పరిమితమవుతా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే 0 నుంచి 1 స్థానం మాత్రం గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలకు 10 నుంచి 13 స్థానాలకు మధ్య గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధ ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓట్లేండి అని చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో కొంచెం భారతీయ జనతా పార్టీ సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీ తోడ్పాటు అందించినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డబల్ లీడ్తో ఆడబోతాం. రైట్, బీజేపీ పార్టీకి ఒక సైలెంట్ ఓటింగ్ పడింది అనేది చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు. అండ్ అక్కడ ఉన్న నియోజకవర్గాల వారీగా కూడా వస్తున్న సమాచారాన్ని మీరు దీన్ని కొట్టిపారేస్తారా, కాదు అంటారా? 2004 ముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం వెలిగిపోతుందని చెప్పేసి పెద్ద స్లోగన్ తీసుకొని ఆనాడు కార్గిల్ యుద్ధాన్ని చూపించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీట్లు కోల్పోయి భారతీయ జనతా పార్టీ లేని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీట్లు ఓట్లు పెరిగిన సందర్భం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు అధికారం రాలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మొన్న గెలిచినటువంటి 4 పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 3 స్థానాలు కోల్పోతూ మిగతా పార్లమెంట్ స్థానాల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడంతో కొంత భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు కనపడతా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డబల్ లీడ్ సాధించబోతా ఉంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ 2019 ఎలక్షన్లో 303 స్థానాలు గెలిచింది. ఇప్పుడు దాదాపు 70 నుంచి 80 స్థానాలు భారతీయ జనతా పార్టీ స్వతహాగా తగ్గుతూ ఉన్నాయి. అదే కాకుండా ఎన్డీఏది 100 స్థానాలు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్గానే మెజార్టీ రానట్లయితే ఏ ప్రాంతీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కేంద్రాన్ని కావచ్చు అధికారులకు వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబల్ డీట్ వచ్చే అవకాశం కనపడతలేదు. అండ్ జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. మొన్న విజయశాంతి గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏం చెప్తారు? అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చాలా స్థానాలు కోల్పోతావు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో వారి స్థానాలు 20 నుంచి 30 స్థానాలు తగ్గుతున్నాయని, బీహార్లో 15 స్థానాలు తగ్గుతాయని, కర్ణాటకలో 10 నుంచి 15 స్థానాలు తగ్గుతాయని, అదే కాకుండా మహారాష్ట్రలో సీట్లు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి జాతీయ స్థాయిలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వతహాగా 150 స్థానాలు సాధించినట్లయితే ప్రాంతీయ పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాయి. కాబట్టి ఆ దిశగా జాతీయ స్థాయిలో వాతావరణం కనపడతా ఉంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్ యోగేందర్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మొన్న సర్వే రావడం జరిగింది. ఆ సర్వేలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు 100 స్థానాలు ఎన్డీఏ కోల్పోతూ ఉంది, 70 నుంచి 80 స్థానాలు భారతీయ జనతా పార్టీ కోల్పోతూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశంలో అవకాశమే లేదు వచ్చే అవకాశం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గుతూ ఉంది. అధికారం లేని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏదో చేసినట్టు క్రియేట్ చేసే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రాపగండ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కొంత భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు పెరిగినట్టు కనపడతా ఉంది. కానీ ఆ గెలిచే సీట్లలో ఆ పెద్ద ఎత్తున డబల్ లీడ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలవకుండా అడుగునే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది.